అమ్మవారి చుట్టూ రాజకీయం అల్లుకుంటోందా? హుండీ మీద పొలిటికల్ కళ్ళు పడ్డాయా? సేవ, ఆలయ అభివృద్ధి లాంటి క్రీమ్ కబుర్లు అని చెప్తున్నా అసలు సంగతి ఆదాయ మార్గమేనా? అందుకే ఎన్నడూ లేని విధంగా టీడీపీలోని రెండు వర్గాలు పోటాపోటీగా పావులు కదిపేస్తున్నాయా? నేతల కళ్ల ముందు కోట్లు కనపడుతున్నాయనేది నిజమేనా? ఏ ఆలయంలో పాగా వేసేందుకు అంతలా ప్రయత్నిస్తున్నారు లీడర్స్? అక్కడ స్పెషాలిటీ ఏంటి? చికెన్ మసాలా. సూళ్లూరుపేట చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయానికి ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఆంధ్ర, తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో అత్యంత ప్రాశస్త్యం ఉన్న టెంపుల్ ఇది. హుండీ, విరాళాలు అన్నీ కలిపి ఏడాదికి 5 కోట్లకు పైన ఆదాయం ఉంటుంది. అందుకే ఇప్పుడిక్కడ పెత్తనం కోసం పొలిటికల్ ప్రాణాలు తహతలాడేస్తున్నాయట. పోటాపోటీగా పావులు కదుపుతూ తమ వర్గానికి ట్రస్ట్ బోర్డు పదవులు దక్కేలా ఉమ్మడి నెల్లూరు జిల్లా టీడీపీ ముఖ్యులు పలువురు ప్రయత్నిస్తూ ఉండడం ఆసక్తి రేపుతోంది. అమ్మవారి సేవ, ఆలయ అభివృద్ధి అంటూ పైకి ఎన్ని పురాణాలు చెప్పినా ఆంతర్యం మాత్రం హుండీ మీద పెత్తనం, కావలసిన వాళ్లకు కాంట్రాక్టులు కట్టబెట్టి అమ్మ పేరుతో 4 రాళ్లు వెనకేసుకోవడమేనన్న అభిప్రాయం బలంగా ఉంది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో. సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో పట్టున్న వ్యాపారవేత్త కొండేపాటి గంగాప్రసాద్ తన అనుచరుడు తిరుమూరు సుధాకర్ రెడ్డికి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి ఇప్పించుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారట. ఆయనకు ఎమ్మెల్యే విజయశ్రీ, ఆమె తండ్రి నెలవల సుబ్రహ్మణ్యం సపోర్టు కూడా ఉందన్నది లోకల్ వాయిస్. మరోపక్క కరుడుగట్టిన టీడీపీ కుటుంబంగా ఉన్న వేనాటి సతీష్ రెడ్డి సైతం తన తమ్ముడు వేనాటి సురేష్ రెడ్డికి ఇప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా తెలిసిందే. అధికారం లేనప్పుడు పార్టీకి అండగా ఉన్న తమను కాదని అధిష్టానం ముందుకు వెళ్లదన్నది వేనాటి ఫ్యామిలీ ధీమా. ఇరు వర్గాలు పోటాపోటీగా అమ్మవారి కంటే ఎక్కువగా టీడీపీ అధిష్టానం ప్రసన్నం కోసం పాకులాడుతున్నారట. వేనాటి సతీష్ రెడ్డి కుటుంబం లోకేష్కి అత్యంత సన్నిహితంగా ఉంటుంది. అలాగే జిల్లాకు చెందిన 2 మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ కూడా సతీష్ రెడ్డి వైపే మొగ్గుతున్నట్టుగా సమాచారం. అయితే గంగాప్రసాద్ మాత్రం పట్టువదలని విక్రమార్కుల్లా పలుకుబడినంత ఉపయోగించి తమ వంతు ప్రయత్నాలు చేస్తూ ఉండడం మేటర్ను రక్తి కట్టిస్తోంది. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం అధిష్టానం కూడా డైలమాలో ఉందన్న ప్రచారం నియోజకవర్గంలో జోరుగా జరుగుతోంది. ఇరు వర్గాలు రాజకీయంగా బలమైనవి కావడంతో పార్టీ పెద్దలు అయోమయంలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. అదే సమయంలో సుధాకర్ రెడ్డి అంటే టీడీపీలో కొందరికి పడదు. ఇది గంగాప్రసాద్ శిబిరానికి మైనస్ కావచ్చన్న లెక్కలున్నాయి. మరోవైపు కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా ఆలయ అభివృద్ధి, భక్తులకు సదుపాయాల సంగతి పట్టించుకోవటం లేదన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. పాలక మండలి లేని కారణంగా అధికారులు అవినీతిలో మునిగి తేలుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎక్కువగా నాంచి మేటర్ను బాగా కాంప్లికేట్ చేయకుండా వీలైనంత త్వరగా చెంగాళమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డును ప్రకటిస్తే మంచిదని అంటున్నారు ఉమ్మడి నెల్లూరు టీడీపీ నాయకులు. నాంచుడు ధోరణి వల్ల కేడర్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతోందని అంటున్నారు. అయితే ఈ విషయంలో అధిష్టానం లెక్కలు వేరుగా ఉన్నాయట. 2 వర్గాలు పార్టీలో బలమైనవే కాబట్టి ఒకరికి ఆలయ చైర్మన్ పదవిస్తే మరో వర్గం అసంతృప్తికి గురే అవకాశాలున్నట్టుగా అంచనా వేస్తోంది. ఈ ప్రభావం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల మీద పడుతుందన్న భయంతో కొన్నాళ్ళు అసలు ఆ జోలికి పోకపోతేనే బెటర్ అని అనుకుంటున్నట్టుగా సమాచారం. ఇప్పుడు పదవి ఇచ్చి నిప్పు రాజేయడం కంటే ఎన్నికల తర్వాత ఇద్దరినీ కూర్చోబెట్టి కాంప్రమైజ్ చేస్తే బెటర్ అని అనుకుంటున్నట్టుగా తెలిసిందే. ఈ లెక్కన స్థానిక సంస్థల ఎన్నికలయ్యేదాకా ఈ విషయంలో ముందడుగు ఉండకపోవచ్చునంటున్నారు. ఆ తర్వాత అమ్మవారి అనుగ్రహం, అధిష్టానం ఆశీస్సులు ఎవరికుంటాయో చూడాలి.